ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడదు. ప్రకృతి కూడా వికృతిగా తయారైపోయింది. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మనకి భారతదేశంలో ఉన్నాం మనం. 365 రోజులు మనకి ఎండ వస్తుంది. నేను ఆ మధ్య లండన్లో పోతూ ఉంటే కారు డ్రైవర్ నాతో, సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. మంచిదయ్యా, నమస్కారం, ఏం చెప్పు అన్నా. సార్ టుడే ఈజ్ ఏ వెరీ గుడ్ డే సార్ అన్నా. ఏమైంది అన్నా. వెరీ గుడ్ సార్, ఇవాళ చాలా మంచిది అన్నాడు. ఏంటి మీ అబ్బాయి పుట్టినరోజు అన్నా. కాదు సార్, వెరీ సన్ టుడే అన్న. సన్ అంటే నేను ఇంకా వాళ్ళ అబ్బాయి అనుకుంటే కాదు, సూర్యుడు సార్, సన్ ఈజ్ బ్రైట్ టుడే అని. నేను అతనికి చెప్పా, అమాయకుడా, ఇండియాలో 365 రోజులు సన్ ఈజ్ బ్రైట్, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. సూర్యరశ్మికి కూడా కూర్చోకుండా అందరూ తలుపులు వేసుకోవడం, ఏసీలు, ఏసీ కారు, ఏసీ రూము, ఏసీ ఆఫీసు, ఆఖరికి మైండ్ కూడా ఏసీ అయిపోయింది. సహజ సిద్ధంగా సూర్యరశ్మిని ఎవరైతే పొందుతారో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. చాలా ప్రాథమిక సూత్రం ఇది. దీన్ని కూడా అటు ఈవెన్ ఆర్కిటెక్చర్స్, అలాగే ఇళ్ళు కట్టేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఈ డెవలపర్స్ అందరూ కూడా ఆలోచించాల్సింది. సన్ లైట్ రావాలి, వెలుతురు రావాలా. గాలి వెలుతురు ఈ రెండుకి కానీ మనిషికి కానీ ఎక్స్పోజ్ అయితే కొంతవరకు అతని ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రకృతితో కలిసి నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. నీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే నీ ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతితో కలిసి జీవించాలి. దాంతోపాటు మన సంస్కృతిని, మన పెద్దవాళ్ళు ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ పద్ధతులను మనం పాటించాలి. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం, ప్రకృతి కూడా సంతోషంగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ మట్టిలోని లవణాలు నిస్సత్తుగా మారిపోయేదానికి కారణభూతమైనటువంటి రసాయనాలను మితిమీరి వాడకం అవుతుందో దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. అవి వేయడం వల్ల కూరగాయల సైజు పెరుగుతుంది, రుచి ఉండదు. ఆకార పుష్టి నైవేద్య నష్టి అని ఒక సామెత ఉంది. చూడడానికి ఇంత పెద్ద సొరకాయ కనపడుతుంది, మనకు రుచి పచ్చి ఉండదు. సైజు కాదు మనకు కావాల్సింది, అంటే క్వాలిటీ కావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పండు కూడా అంతే. ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిన పండ్లు రుచి అట్టుంటాయి. ఏదో కృత్రిమంగా వాటికి ఈ మధ్య కొత్తగా కలర్ రావడం కోసం ఇంజక్షన్ వేస్తున్నారు, రంగు పెరగడం కోసమని, అన్ని రకరకాలన్నీ వింటున్నాం మనం. ఇవన్నీ కూడా వినాశనానికి దారితీస్తాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం. అందరం కూడా ప్రకృతి పరంగా వచ్చేటికి వస్తువులు అవుతున్నాయి, వాటిని వాడదామని మీ అందరికీ కొన్ని మనం చేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ మేళా ఏతుందో ప్రకృతి పరంగా వ్యవసాయం చేసి పండించిన రైతు తన దగ్గర తాను పండించిన వాటిని తీసుకొచ్చి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా ఇప్పుడు గ్రామ భారత లాంటి సంస్థలు కావచ్చు, వాటి ద్వారా సమాజంలో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి చూపించి వాళ్ళు దాన్ని మెచ్చి నచ్చి కొనుక్కునే విధంగా అవుతుందో, తీసుకొచ్చే పద్ధతి అవుతుందో దాన్ని అందరం కూడా ఫాలో కావాల్సిన అవసరం అవుతుంది. ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థకు, ఇలాంటి సంస్థలకు మరింతగా సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అసలు ప్రతి తాలూకా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో కూడా ఇలాంటి మేళాలు నిర్వహించుకునే దానికోసం ప్రభుత్వం ఒక పర్మనెంట్గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇంత పెద్ద వాటికి వచ్చి వీటిలో ఈ రెంట్లు కట్టి వ్యవహరించుకోవడం అంటే అంత సులభంగా నిర్వహించుకోవడం అంటే. అందుకని ప్రభుత్వం యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఇన్ ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్స్ దేర్ హ్యాస్ టు బి ఎ కమ్యూనిటీ సెంటర్ where people can bring their products and offer it to the consumers, and consumers can go and select the best possible product. ఇది మధ్యలకు అనుసంధానం చేసేదానికి ఏదో రైతులకు వినియోగదారులకు మధ్యలో దానికి కావలసిన వ్యవస్థను ప్రభుత్వం మరింతగా సహకారం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే తద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మనం చూస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. నేను వచ్చిన తర్వాత వరుసగా అనేక స్టాల్స్కి వెళ్ళాను. అద్భుతం నిజంగా. ఎంత సహజ సిద్ధంగా తమ పండించిన వాటిని వాటి తీసుకొచ్చి చూస్తుంటే అవి నవనవలు ఆడుతూ ఉంటే మనసు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేదు. కాబట్టి అలాంటి ప్రోడక్ట్స్ అలవాటు చేయడం మనం అందరూ చేసుకోవాలా. అది నీకు ఇంటి వెనక పెరటిలో కూరగాయలు పండించుకోవడం, మిద్దె ఉన్నవాళ్ళు ఉంటే మిద్దె పైన కూరగాయలు పండించుకోవడం, అనేక కొత్త పద్ధతులు వచ్చాయి, అనేక మంది అనుభవాలు ఉన్నాయి.
వాటిని తెలుసుకొని వాటిని మనం అవలంబించి కొంతవరకు ఆ విధంగా మనం ఆదా చేసుకోగలిగితే కుటుంబాల యొక్క ఆదాయం అయితే ఉందో అది కాస్త స్థిరంగా ఉండేటికి అవకాశం అంతా కూడా ఉంది. కాబట్టి ఈ గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి గ్రామాలకు కావాల్సిన యొక్క అన్ని రకాల సహకారం, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రత్యేకమైన రేటుకి కరెంటు కూడా ఇవ్వాలి. అప్పుడు చాలామంది మన ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి నీటి పన్ను తగ్గించాలి. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్లో కూడా కొంత రిబేట్ ఇవ్వాలి. ఇలా అంత శ్రమ కోర్చి ఈ యొక్క సేంద్రియ అంటే పర్యావరణ హిత పద్ధతుల్లో సహజ సిద్ధంగా వ్యవసాయం చేసి పంటలు పండించి వాటిని సమాజానికి పరిచయం చేయాలనుకోవడం చాలా మంచి విషయం. ఈ విషయంలో ఇటు రైతులను అలాగే వినియోగదారులను అనుసంధానం చేయడానికి నిరంతరం పాటుపడుతున్న గ్రామ భారతికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.